నమస్కారం అండి. నేను డాక్టర్ మొహ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ఇవాళ నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ మామూలు బీ టౌన్స్లో కూడా అది పుంఖాలుగా ప్రతి వీధిలోనూ 2-3 డయాగ్నోస్టిక్ సెంటర్స్ ప్రతి చోట్ల వెలుస్తూ ఉంటాయి. ఇది ఒక డయాగ్నోస్టిక్ బిజినెస్ నడుస్తూ ఉంటుంది. సో వీటిల్లో రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు చాలామంది. సో వీటిల్లో మనం కష్టాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, మంచి చెడు ఏమిటి, దీని గురించి మాట్లాడదాం. బేసికలీ ఇప్పుడు మీరు ఒక పరీక్ష చేశారు, షుగర్ పరీక్ష లేకపోతే రక్తంలో హిమోగ్లోబిన్, థైరాయిడ్, ఇవి సర్వసాధారణంగా ప్రతి ఒక్కళ్ళు చేసుకునే పరీక్షలు. ఇది ఒక ల్యాబ్లో చేశారనుకోండి, ఒక వాల్యూ ఇస్తాడు మీకు. అదే రోజు అదే రక్తం ఇంకొక ల్యాబ్లో ఇవ్వండి, వాళ్ళు ఇంకొక వాల్యూ ఇస్తారు. సో మనిషి వాడి ఆ మనిషిలో రక్తంలో షుగర్ కూడా అదే షుగర్ మీరు 2 సార్లు తీయక్కల అదే బ్లడ్ తీసి అదే బ్లడ్ 2 ల్యాబ్స్లో ఇవ్వండి, 2 డిఫరెంట్ వాల్యూస్ ఇస్తారు. సో ఎందుకు ఈ వ్యత్యాసం వస్తుంది? 1, 2 మీరు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంది. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎక్కువైతే షుగర్ అంటాం, షుగర్ వ్యాధి అంటాం కదా. అలాగే అన్నం తిన్న తర్వాత పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటారు. ఇది ఒక మోతాదు దాటితే షుగర్ ఉంది అంటాం. ఇది ఏ మోతాదు దాటితే షుగర్ ఉన్నది అంటానికి 2 ల్యాబ్స్ 2 డిఫరెంట్ వాల్యూస్ ఇస్తారు. సో ఏ ల్యాబ్ ఇచ్చింది కరెక్టు? 1. నెక్స్ట్ ఇవి మీరు అంటే ఈ ల్యాబ్లో బ్లడ్ ఇవ్వంగానే మనకు టెన్షన్. సో మన రిపోర్ట్ రాగానే 2 ల్యాబ్స్ ఒక ల్యాబ్లో ఉందనుకుందాం. ఒక ల్యాబ్లో వాడిచ్చిన రెఫరెన్స్ వాల్యూ ఎంత ఉంది, మనకేదో కాస్త మెడికల్ నాలెడ్జ్ రాగానే సో ఏమిటి వాడు రెఫరెన్స్ వాల్యూస్ ఇస్తాడు. సో రెఫరెన్స్ వాల్యూ కంటే తేడా ఉంది, అమ్మో నాకు పెద్ద జబ్బు ఉంది. ఇప్పుడు దాన్ని పెద్ద రంగులతో స్కెచ్ పెన్నులతో అండర్లైన్ చేయడం, దాంతో బాల్ పెన్నులతో అండర్లైన్ చేయడం, దాని గురించి డాక్టర్ వెళ్ళే లోపల డాక్టర్ ఎలాగో చెప్పేది డాక్టర్ చెప్తాడు. ఈ లోపుగా మనకు విపరీతమైనటువంటి టెన్షన్, అర్ధరాత్రి 12ంటికి నిద్ర పట్టకపోవడం. ఇదంతా చేయడానికి కారణం ఏంటంటే నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చింది. ఇందువల్లే ఒక తప్పు ల్యాబ్ రిపోర్ట్ అవ్వడం వల్ల రాత్రంతా నిద్రపోక నాకు ఆ 7-8 మిస్డ్ కాల్స్ చేసి హడావిడి చేసి తీరా చూసేసరికి అది తప్పు ల్యాబ్ రిపోర్ట్. అదే ల్యాబ్ రిపోర్ట్ నెక్స్ట్ రోజు రిపోర్ట్ చేస్తే నార్మల్, కానీ ఆ రాత్రంతా పేషెంట్కి నిద్ర లేదు, ఆ రక్త పరీక్ష ఆర్డర్ చేసిన నాకు నిద్ర లేదు. సో ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే దీన్ని మనం స్టడీ చేద్దాం బేసికలీ. 1 తర్వాత బ్లడ్ రిపోర్ట్ ప్యాకేజెస్. నాకు హైదరాబాద్లో అయితే తెలుసు, మిగతా చోట్ల కూడా ఇలాగే ఉంటుంది. మీరు ల్యాబ్కి వెళ్ళి ఫుల్ బాడీ చెకప్ అన్నారనుకోండి, ఇంత కట్ట బ్లడ్ రిపోర్ట్స్ వాళ్ళు చేస్తారు. పోనీ అవసరమైన బ్లడ్ టెస్టులు చేస్తే మంచిదే. మగవాళ్ళకి ఈస్ట్రోజన్లు, ఆడవాళ్ళకి టెస్టోస్టిరాన్లు, మగవాళ్ళకేమో అంటే ఆడవాళ్ళలో ఉండేటటువంటి హార్మోన్లు మగవాళ్ళకి పరీక్ష చేయడం, మగవాళ్ళలో ఉండే హార్మోన్లు ఆడవాళ్ళకి పరీక్ష చేయడం, ప్రాస్టేట్ సంబంధించి ప్రాస్టేట్ అంటే మగవాళ్ళకు ఉండే గ్రంథి, అది యాంటీజెన్ ఆడవాళ్ళలో పరీక్ష చేయడం. ఇవే కాకుండా కొన్ని రేర్ మెటల్స్ ఉంటాయి, బెరీలియం, స్ట్రాన్షియం, క్రోమియం, సోడియం కాదులేండి. సో ఇట్లాంటి కొన్ని అరుదైనటువంటి బ్లడ్ పరీక్షలు ఉంటాయి, కాపర్, ఇట్లాంటివి. అది మనకి స్పెసిఫిక్గా జబ్బు ఉంది అని అనుమానం వస్తే పరీక్ష చేయాలి. అలాంటి కాకుండా ఇట్లాంటివన్నీ ఒక ప్యాకేజ్ రూపంలో చేసి 7-8 వేలు పేషెంట్కి బాధడం అనేది ల్యాబ్స్లో జరుగుతుంది. బేసిక్ ఎంత కట్ట ఇస్తారు, ఆ కట్టలో పనికొచ్చేది 1 పేజీ 2 పేజీలు ఉంటుంది, మిగతాదంతా అనవసరమైన రిపోర్ట్స్ బేసికలీ. సో ఇంకొకటి గుండె పరంగా చూద్దాం. కొంత ఇది రేడియాలజీ పరంగా కూడా ఈ బెడద ఉంటుంది. ఏం బెడద? ఇప్పుడు నేను గుండె డాక్టర్ని, నేను గుండెకి 2D ఈకో అని పరీక్ష రాస్తాను, లేకపోతే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అని రాస్తాడు. ముఖ్యంగా ఇది గుండె వరకు చెప్తాను నేను. ఇప్పుడు ఈ 2D ఈకో అని రాశాను అనుకోండి, ఈసీజీ 2D ఈకో అని రాస్తా. కొంతమంది అంటారు మేము మా ఇంటి దగ్గర ల్యాబ్లో ఉంది, అక్కడ చేయించుకొస్తాం. సరే వెళ్ళండి, అక్కడికి వెళ్తారు. ఆ ఈకో ఇప్పుడు 2D ఈకో లాంటి పరీక్ష చేసేవాడి మీద ఆధారపడి ఉంటుంది. అది ఎందుకంటే అది చూసి ఇంటర్ప్రిట్ చేయడానికి కాస్త ఎక్స్పీరియన్స్ ఉండాలి, కాస్త కోరిలేషన్ ఉండాలి. ఈసీజీ కోరిలేషన్ మన పేషెంట్తో మాట్లాడి ఇవన్నీ ఉండాలి 1. సో ఎవరు పడితే వాళ్ళు చేసే పరీక్ష కాదు, కానీ 90% ల్యాబొరేటరీస్లో కార్డియాలజిస్ట్ ఉండడు. సో 2D ఈకో చేసే డాక్టరు కార్డియాలజిస్ట్ కాడు.
సో డిప్లొమా కార్డియాలజీ అనేది ఎంబీబీఎస్ తర్వాత ఇచ్చేటటువంటి డిగ్రీ. సో డిప్లొమా ఉన్నవాళ్ళు లేదా టెక్నీషియన్స్ అంటే ఈకో టెక్నీషియన్స్, ఈకో దాంట్లో పనిచేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళతో చేయించి డాక్టర్ పేరు మీద రిపోర్ట్స్ ఇస్తుంటారు. సో అది కరెక్టా కాదా అనేది కార్డియాలజిస్ట్ తెలిసిపోతుంది. సో ఇవి తప్పు రిపోర్ట్స్ వస్తాయి. సో ఈ తప్పు రిపోర్ట్ వల్ల మీరు ఎంత టెన్షన్ పడతారు. ఒకవేళ ఉన్న జబ్బు లేనట్టు, లేని జబ్బు ఉన్నట్టు, ఇది గుండెతో ఆడుకునే ఆట కాదు కదా. సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్, ఇప్పుడు వీటన్నిటిని మనం అధిగమించాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ డాక్టర్ అయినా సరే వాళ్ళకి అవసరమైన పరీక్షలు 3 or 4 ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళకి 2 షుగర్లు, కిడ్నీ ప్రాబ్లం, షుగర్ ఉన్న వాళ్ళకి రావచ్చు కాబట్టి సీరం క్రియాటినిన్ లేకపోతే యూరిన్ ప్రోటీన్, ఇంతే 3-4 ఉంటాయి. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న ఎడిషనల్గా ఒక థైరాయిడ్ ప్రొఫైల్ అడుగుతారు. ఇంతకంటే పరీక్షలు ఉండవు. మహా అయితే హిమోగ్లోబిన్ ఉంటుంది. నేను మొత్తం నేను చెప్పిన లెక్క ఎంత ఉందో చెప్పండి, ఈ లిస్ట్ ఎంత ఉందో చెప్పండి. సో మీరు చేయించుకోవాల్సిన 4-5 పరీక్షలు ఉంటాయి. సో డాక్టర్ని స్పెసిఫిక్గా మీకు ఏం పరీక్షలు కావాలండి అని అడిగి రాయించుకుని ఆ పరీక్షలు మాత్రమే చేయించుకోండి. ఈ ప్యాకేజీలో మీకు తక్కువకు వస్తే పర్వాలా. ఇప్పుడు 5 పరీక్షలు కలిపి మీకు విడివిడిగా ఎంత అవుతుంది అని ల్యాబ్ 1 అడగండి. దానికంటే తక్కువ అవుతుంటే ప్యాకేజ్ చేయించుకోండి. తప్ప 7,000-8,000 రూపాయల ప్యాకేజీలు, ఫుల్ బాడీ చెకప్లు, ఇట్లాంటి వాటి వల్ల మీకు టోపీయే కాదు కదా, రంగురంగుల కుచ్చు టోపీలు పెట్టబడుతున్నాయి మీకు. అది కాస్త మీరు ఆ వ్యత్యాసం తెలుసుకోవాలి. డాక్టర్ ఒక 5 పరీక్షలు రాశాడండి, 5 పరీక్షలకు విడివిడిగా ఎంత అవుతుంది అని మీరు లెక్క కట్టి చూడండి. అదే వాడు ప్యాకేజీలు ఇంతకంటే తక్కువ అవుతుంటే కనుక మీకు దానివల్ల లాభం కాస్త తక్కువకు వస్తుంది, మంచిదే కదా. కానీ మీకు ఇదంతా ఎందుకండి, డాక్టర్ రాశాడు, ఇవన్నీ కలిసి ఉన్న ప్యాకేజ్ ఒకటి ఉంది, అది ఎంతో 7,000-8,000 రూపాయలు, 9,000 రూపాయలు ఉంది, మీరు చేయించుకోండి అంటే ఏదో అన్నీ అవుతున్నాయి కదా అని చెప్పి మీరు చేయించుకోవటం అనేది మీ అమాయకత్వం మాత్రమే. మీ అమాయకత్వం వల్ల ఎవడో లాభపడుతున్నాడు అని మీరు తెలుసుకోవాలి. ఇకపోతే చాలా చిన్న ల్యాబ్స్ ఉంటాయి రోడ్ మీద, చిన్న ల్యాబ్స్. వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పరీక్షలు మా దగ్గర లేవు అని చెప్పక ఏం చేస్తారు, మీరు కూర్చోబెట్టి మీకు బిల్లు చేసి మీ రక్తం తీసుకుని వాళ్ళు ఇంకొక ల్యాబ్ పంపించి ఆ రిపోర్ట్ తీసుకుని వీళ్ళు ప్రింట్ చేసి ఆ ల్యాబ్ వాళ్ళ పేరు మీద, ఆ చిన్న ల్యాబ్ పేరు మీద మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటివి వల్ల మీకు రిపోర్ట్ త్వరగా రావటం వల్ల 2-3 రోజులు పడుతుంది. థైరాయిడ్ సంబంధించినటువంటి పరీక్షలు, ఆడవాళ్ళ హార్మోన్ సంబంధించిన పరీక్షలు, ఇట్లాంటివి ఏంటంటే అన్ని చోట్ల చేయరు, ఎందుకంటే కాస్ట్లీ పరీక్షలు అవి. సో ఆ కాస్ట్లీ ఎక్విప్మెంట్ పెట్టుకోరు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారు, రక్తం తీసుకుని వాళ్ళు ఇంకొక ల్యాబ్ పంపించి ఆ ల్యాబ్ని తిరిగి వచ్చి దీనిలో మీకు నష్టం జరగట్లా, కానీ డిలే అవుతుంది. సో ఒక రోజులో వచ్చే రిపోర్టు 3 రోజులు పడుతుంది, 4 రోజులు పడుతుంది. ఎవరన్నా సరే రిపోర్టు కాంప్లెక్స్ రేర్ రిపోర్ట్ కాకుండా 3 రోజులు పడుతుంది, లేకపోతే 2 రోజుల తర్వాత రిపోర్ట్ వస్తుంది అన్నాడు అంటే వాడు ఇంకొకటి పంపిస్తున్నాడు అన్నట్టు లెక్క. సో అంతకంటే మీరు తొందరగా రిపోర్ట్ వచ్చే దగ్గర తీయించుకుంటే మీకు తొందరగా రిపోర్ట్ వస్తుంది, ట్రీట్మెంట్ త్వరగా మొదలవుతుంది. ఈ అనవసరమైన డిలే మీరు అవాయిడ్ చేయగలరు, అనవసరమైన టెన్షన్ మీరు అవాయిడ్ చేయగలరు. చాలా చోట్ల సులువుగా ఉంటుంది కదా అని హౌస్ బ్లడ్ కలెక్షన్ అని పెడతారు. అంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి వచ్చి బ్లడ్ కలెక్ట్ చేసుకుని రిపోర్ట్ మీకు తీసుకొచ్చి ఇంటికి ఇస్తారు. ఇప్పుడు ఈ చిన్న ల్యాబ్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు మిమ్మల్ని ఎలా అట్రాక్ట్ చేస్తారు, హౌస్ కలెక్షన్ ద్వారాలోనే మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారు. ఇప్పుడు పెద్ద రెప్యూటెడ్ ల్యాబ్స్ ఉన్నాయనుకోండి, వాడు హౌస్ కలెక్షన్ ఎందుకు పెడతారు చెప్పండి? వాళ్ళ దగ్గర ఎక్విప్మెంటు అది మోసుకుపోయేది కాదు కదా. మీరు అక్కడికి వెళ్ళి మీరు బ్లడ్ ఇవ్వాలి, మీరు అక్కడికి వెళ్తే మీకు టెస్ట్లు అవుతాయి, అది బెటర్. కానీ ఈ మనకి కన్వీనియంట్గా ఉంది, సులువుగా ఉంది కదా అని హౌస్ కలెక్షన్లు పెట్టుకుంటే వాడు ఎక్కడ రక్తం ఇస్తున్నాడు, వాడు ఎక్కడి నుంచి రేపు రక్తం తీసుకొచ్చి రిపోర్ట్ మీకు ఇస్తున్నాడు, మీకు ఏమన్నా ట్రాక్ చేస్తున్నారా? చెయ్యలేరు. ఎందుకు? మనకంత నిశితంగా పరిశీలించడం లేదు కాబట్టి. మనకి సుఖం కోరుకుంటున్నాం తప్ప కరెక్ట్గా వచ్చే రిపోర్ట్ గారిని మనం కోరుకోవడం లేదు. అది ఒకటి చూసుకోవాలి మీరు. నేను చెప్పినట్టు ఒక రిపోర్ట్ ఏదో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే ఇప్పుడు వాడు ఎక్కడ ఇస్తాడు, ఎంత దాటితే డయాబెటీస్ అని, అది చెప్పాల్సింది ల్యాబ్ వాడు కాదు, అది చెప్పాల్సింది డాక్టర్. ఎందుకు? ఆ ల్యాబ్ వాడు చదవడు, ఆ గైడ్లైన్స్ ఏమిటో మారిపోతుంటాయి, ఆ గైడ్లైన్స్ మారిపోయి చదివి దాని దీనిలో ఇంకార్పొరేట్ చేసేంత ఓపిక వాళ్ళకి తెలియదు అసలు ఇవన్నీ కూడా. వాళ్ళు ఏదో ఎక్కడి నుంచో తీసుకొచ్చి ప్రింట్ చేస్తాడో, ప్రింట్ చేసింది వాడు అంతకుముందు కంప్యూటర్లో ఏదో ఉందో వాడు ప్రింట్ తీసి మీకు ఇస్తాడు తప్ప అది కరెక్టా కాదా అని వెరిఫై చేయాల్సినంత అవసరము, టైం, ఓపిక వాడికి లేదు. అది మీకు ఉండాలి. ఎందుకు? మీరు పేషెంట్లు కాబట్టి. సో
ల్యాబ్ ఇచ్చినటువంటి రిఫరెన్స్ వాల్యూస్ చూసి జబ్బు ఉన్నదో లేదో అని చెప్పేసి మీరు నిర్ధారించుకోకండి. సో అది తీసుకెళ్ళి డాక్టర్తో మాట్లాడి మీరు డాక్టర్తో డిస్కస్ చేసిన తర్వాత మీకు తగ్గిందా, ఎక్కువ ఉందా, జబ్బు ఉందా లేదా అనేది మీరు నిర్ధారించుకోవాలి. ఇకపోతే ఏ ల్యాబ్స్ అని నమ్మాలి అంటే పెద్ద మంచి ఇప్పుడు చిన్న చీప్ ఎక్విప్మెంట్లో సరిగా రిపోర్ట్స్ రావు. పెద్ద ఎక్విప్మెంట్ ఉంటే రిపోర్ట్స్ యాక్యురేట్గా వస్తాయి. సో పెద్ద ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంటుంది? పెద్ద ల్యాబ్స్లో ఉంటుంది, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఉంటుంది. సో ఎవరైతే సెటప్ పెద్దగా పెడతారో వాళ్ళ ల్యాబ్ కూడా బాగా పెడతారు, యాక్యురేట్ రిపోర్ట్స్ రావాలి కాబట్టి, వాళ్ళ బ్రాండ్ వాల్యూ నిలవాలి కాబట్టి. అలాంటి వాళ్ళని నమ్మితే రిపోర్ట్స్ కరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆ పెద్ద ల్యాబ్స్ కానీ పెద్ద హాస్పిటల్స్ కానీ నాకేం డబ్బులు ఇవ్వట్లేదు ఇలా చెప్పడానికి. నేను ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. రక్తంలో కొలెస్ట్రాల్లో హార్ట్ అటాక్ రావడానికి ముఖ్యమైనటువంటి మనం చూసే కారణం ఏంటి? ఎల్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ అనే కొలెస్ట్రాల్ మనము డైరెక్ట్గా మెజర్ అంటే ఎల్డిఎల్ ఎంత ఉంది అని మెజర్ చేయొచ్చు, లేదా మిగతా పారామీటర్స్ ద్వారా మనం ఫర్ ఎగ్జాంపుల్ ట్రైగ్లిసరైడ్స్ ద్వారా లేకపోతే టోటల్ కొలెస్ట్రాల్లోంచి ఒక ఫార్ములా వేసి ఎల్డిఎల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీరు ట్రైగ్లిసరైడ్స్ క్యాలిక్యులేట్ చేయండి, కానీ ఎల్డిఎల్ అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కొలెస్ట్రాల్ని మీరు క్యాలిక్యులేటెడ్గా అంటే డైరెక్ట్గా ఎస్టిమేట్ చేయకుండా ఉజ్జాయింపుగా మీరు రిపోర్ట్ ఇచ్చినట్లయితే ఆ పేషెంట్కి ఇప్పుడు హార్ట్ అటాక్ ఉందా లేదా అని డాక్టర్ ఎలా చెప్పగలదు? సో ఎల్డిఎల్ కింద చిన్న అక్షరాలతో క్యాలిక్యులేటెడ్ అని రాస్తారు. ఏ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్లో అయినా బ్రాకెట్లో ఎల్డిఎల్ కింద ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్లో మీరు ఎల్డిఎల్ కింద చూడండి క్యాలిక్యులేటెడ్ అని ఇచ్చాడంటే ఆ ల్యాబ్ మంచి ల్యాబ్ కాదు. సో ఎక్కడైతే ఎంజైమాటిక్ ఎస్టిమేటెడ్ అని ఇచ్చాడో అది కరెక్ట్ ల్యాబ్. అలాంటి ల్యాబులు అడిగి మీరు చేయించుకోవడం అనేది మీరు తెలివితేటలు అనమాట. సో అంటే మనం కరెక్ట్గా చేయించుకోవాలంటే కరెక్ట్గా మనకి హెల్త్ నిలవాలి అంటే రక్తం రిపోర్ట్స్ కరెక్ట్గా రావాలి, ఆ అవేర్నెస్ మనకి ఉండాలి. సో అందువల్ల పెద్ద ల్యాబ్స్ అని చెప్తున్నాను నేను. సో పెద్ద ల్యాబ్స్ అంటే నాకేం వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. సో నెక్స్ట్, ఒకవేళ ఇప్పుడు షుగర్ లేని వాడికి సడన్గా బ్లడ్లో షుగర్ పెరిగిపోయిందని ఇచ్చారు, అయితే థైరాయిడ్ లేని వాళ్ళకి ఫస్ట్ టైం సడన్గా థైరాయిడ్ రిపోర్ట్ ఇచ్చారనుకోండి. సో మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. డాక్టర్ ఫస్ట్ సంప్రదించండి, అదే రోజు మళ్ళీ రిపీట్ చేయండి రెండోసారి రిపీట్ చేసి ఆ రెండో ల్యాబ్లో కూడా, ఆ ల్యాబ్లో కాదు మళ్ళీ ఇంకొక ల్యాబ్లో ఇంకొక స్టాండర్డ్ ల్యాబ్లో రిపీట్ చేయండి. చేసిన తర్వాత కూడా షుగర్ ఎక్కువ ఉందో, లేకపోతే హిమోగ్లోబిన్ తక్కువ ఉందో, థైరాయిడ్ ఎక్కువ ఉందో, ఇట్లాంటివి వచ్చినప్పుడు రెండోసారి చూసుకుని దాన్ని బట్టి మనం ఒక క్లినికల్ డెసిషన్ డాక్టర్ సంప్రదించిన తర్వాత డాక్టర్తో డిస్కస్ చేసి మనం క్లినికల్ డెసిషన్ తీసుకుంటే మీకు మంచి క్లినికల్ బెనిఫిట్ వస్తుంది. చివరిగా ఒకటే చెప్తున్నా, సో బ్లడ్ రిపోర్ట్స్ చూసి మీరు సొంతగా కన్క్లూషన్స్కి రావద్దు. ల్యాబ్ వాడు చెప్పింది మీద మీరు కన్క్లూషన్స్ రావద్దు, డాక్టర్ వాడు ఈ ల్యాబ్ వాడు చెప్పింది కూడా నమ్మద్దు. ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి దగ్గర ఉన్నటువంటి క్వాలిఫైడ్ డాక్టర్తో మాట్లాడి ఇప్పుడు దీన్ని నేను ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, నాకు షుగర్ ఉన్నట్టా లేదా, నాకు హిమోగ్లోబిన్ నార్మల్లా కాదా? ఎందుకంటే హిమోగ్లోబిన్ అనేది మగవాళ్ళకి వేరు ఉంటుంది, ఆడవాళ్ళకి వేరు ఉంటుంది, వయసుతో పాటు డిఫరెంట్గా ఉంటుంది. చిన్నవాళ్ళకి ఎక్కువ హిమోగ్లోబిన్ ఉండొచ్చు, వయసు పెరిగిన కొద్దిగా హిమోగ్లోబిన్ తగ్గుతూ ఉంటుంది, అది జబ్బు కాదు. ఇట్లాంటివి మీరు క్వాలిఫైడ్ డాక్టర్తో మాట్లాడి అప్పుడు డెసిషన్ తీసుకోండి తప్ప డైరెక్ట్గా మీరు ల్యాబ్ ఇప్పుడు చాలామంది రిటైర్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఇదే పని అనమాట, బ్లడ్ రిపోర్ట్లు చేయించుకోవటం, దాన్ని రకరకాల రంగులతో మార్క్ చేయడం, వెంటనే డాక్టర్ దగ్గరికి రావడం, డాక్టర్ పెద్ద ప్రశ్నావళి ఉంటుంది. ఈ ప్రశ్నావళికి కారణం ఏమిటి? ఆ రిపోర్ట్లు కరెక్టా కాదా అని చెప్పేసి వాళ్ళు అనుకోరు. ఆ ల్యాబ్ బోర్డ్ రిఫరెన్స్ వాల్యూస్ ఇచ్చేయడం తప్పు, అంతే. సో మీరు డెసిషన్కి వచ్చే ముందు ఒకసారి డాక్టర్తో మాట్లాడి అప్పుడు అవునా కాదా అని, ఒకవేళ తేడా ఉంటే రెండోసారి రిపీట్ చేసుకుని అప్పుడు మాత్రమే మీరు కన్క్లూషన్కి వచ్చి అప్పుడు దాని తర్వాత ట్రీట్మెంట్ తీసుకోండి. సో ల్యాబ్ బ్లడ్ రిపోర్ట్స్ ఇచ్చేదానికి ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు చాలా వరకు మీ డయాగ్నోస్టిక్ ఎర్రర్స్ని మీరు అవాయిడ్ చేయగలరండి. నమస్కారం.